కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అనుచరుడు వాకిటి శ్రీనివాసుల్ని వైసీపీ నేతలే హత్య చేశారన్న మంత్రి నారా లోకేష్ ట్వీట్ పై హోసూరు వైసీపీ నేతలు స్పందించారు. శ్రీనివాసుల హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని మూకుమ్మడిగా ఖండించారు. పార్టీలు వేరైనా గ్రామంలో తాము అన్నదమ్ముల్లా ఉంటామన్నారు. హోసూరు నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. మాజీ సర్పంచ్ శ్రీనివాసులను ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు అనే దానిపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. హోసూరు గ్రామానికే చెందిన వైసీపీ నేతలు నారా లోకేష్ ట్వీట్పై మాట్లాడేందుకు మనతో ఉన్నారు. మీరు చెప్పండి, నారా లోకేష్ చెప్పినట్లుగా మీరు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఈ హత్యకు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు సార్. గ్రామంలో ఇటువంటి సంస్కృతి లేదు, ఫ్యాక్షన్ సంస్కృతి ఎటువంటి గొడవలు కూడా లేవు. టీడీపీ నాయకులకు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కానీ ఒక ఆరోగ్యకరమైన పోటీలు ఉన్నాయి తప్ప ఇట్లాంటి ఫ్యాక్షన్ సంస్కృతి మా హోసూరు గ్రామంలో ఎటువంటి లేదు. కాబట్టి మా పార్టీకి ఇది ఎటువంటి సంబంధం లేదు. లోకేష్ వ్యాఖ్యలు మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ మేము ఖండిస్తున్నాము. కాబట్టి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. వేరే కోణంలో ఏ విధంగా జరిగిందో తెలియదు. పోలీసులు కూడా సమగ్ర విచారణ చేసి హంతకులను పట్టుకొని వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని, వాళ్ళ కుటుంబానికి కూడా మా పార్టీ తరఫున సంతాపం వ్యక్తం చేస్తున్నాం, సానుభూతిని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ హత్యకి మా పార్టీకి ఎటువంటి సంబంధమే లేదు. పార్టీలకి ఎలక్షన్ అప్పుడు తప్ప వాళ్ళ పార్టీకి వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఇవి వైఎస్ఆర్ పార్టీకి ఉండే నాయకులు చేసుకునేవాళ్ళు. ఒకే చోట హోటల్లో బెంచ్పై కూర్చొని కానీ కలిసి టీ తాగేవాళ్ళము, పిచ్చాపాటి మాటలు కానీ బాగా మంచిగా మాట్లాడుకునేవాళ్ళము. మాకు ఇటువంటి గొడవలు ఇంతవరకు ఏవైనా పార్టీ తరఫున ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కొట్టుకున్నారు, ఇట్లా చేసుకున్నారు, వసూలు జరుగుతుంది అని చిన్న కేసులు కూడా లేవు సార్. పెద్దలైన లోకేష్ గారు ఇటువంటివి ఆపాదీయడము చాలా శోచనీయం. మేము వైసీపీ ఉన్న వాళ్ళు టీడీపీ ఉన్న ఇద్దరం తల్లిపిల్లలాగా కలిసి ఉన్నాము. కానీ ఈరోజు ఇట్లా గొడవలు ఉన్నాయి, ఇట్లా ఇవి ఉన్నాయి అని ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ మంచి నాయకుడు పోగొట్టుకున్నామని కూడా మాకు చాలా ఇప్పటికి బాధాకరంగా ఉంది. ఇవన్నీ అబద్ధాలు. లోకేష్ అంత పెద్ద నాయకుడు కూడా ఇలా చెప్పడం, ముందునేగా వివరాలు తెలియకముందరే వైసీపీ నేతలు చంపడం చేసినారు ఇవన్నీ అని చెప్పడం చాలా ఘోరం. ఇది మరి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఏమైనా ఉంటే కూడా విచారణ చేసి తమపై చర్యలు తీసుకోవచ్చు అని కూడా ఇక్కడ వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. హోసూరు గ్రామం నుంచి కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.